ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ఆస్తి గలవాళ్ళేనా? ఆస్తి గలవాళ్ళేనండి. ఆస్తి గలవాళ్లే కాదు, దేవుణ్ణి అంగీకరించని ప్రతివాడు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము కదా, అది అసంభవము, అది జరగదు అని అంటాం. ధనవంతుడికి చక్కని అవకాశం వచ్చింది, యేసు ప్రభువుని వెంబడించే అవకాశం వచ్చింది కదా. అపోస్తలులు యేసు ప్రభువుని వెంబడించారు. కింద అపోస్తలులు మాట్లాడతారు, అయ్యా మేము మాకు కలిగిన వాటిని అన్ని అమ్మి మీ దగ్గరకు వచ్చాం కదా. ఇప్పుడు అతడు ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు అన్నప్పుడు మేము అన్ని విడిచిపెట్టి మీ దగ్గరకు వచ్చాము, ఇక మాకేం దొరుకుతుంది, ఇక మాకేమి దొరుకుతుంది అని చెప్పి ఆ 12 మంది శిష్యులు అడుగుతున్నారు. ప్రవ్వా, అతడు ధనవంతుడే, ఈ ధనమును బట్టి అతను నీ దగ్గరికి రాలేదు, అయితే మేము కూడా ధనవంతులమే, మా ధనమంతటిని మీ పాదాల యొక్క కుమ్మరించి మేమేం చేశామో మేము నిన్ను వెంబడించాం. నువ్వు కష్టాల్లో ఉంటే మేము కష్టాల్లో ఉన్నావు, నువ్వు ఇబ్బందులు ఉంటే మేము ఇబ్బందులు ఉన్నావు, నువ్వు ఎక్కడ తిరిగితే అక్కడ ఉన్నావు, నువ్వు నిద్రపోతే నిద్రపోయావు, నువ్వు మేల్కొంటే మేల్కొన్నావు, ఎప్పుడు కావాలి అప్పుడు మాకు నిద్ర లేదు, మరి సరైన వసతులు లేవు, కొన్ని చోట్ల నీళ్లు లేవు, కొన్ని చోట్ల ఆహారం లేదు, ప్రయాణాలు కదా, నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపావు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న శిష్యులు అడుగుతున్నారు, మాకేం దొరుకుతుంది కదా, మాకేం దొరుకుతుంది, నిన్ను వెంబడించాం కదా, ఓ యేసు ప్రభు నిన్ను వెంబడించాం కదా, మాకేం దొరుకుతుంది అన్నప్పుడు ప్రభు అంటాడు, మీరు 12 మంది సింహాసనాల మీద కూర్చోండి, 12 గోత్రంలో వారికి తీర్పు తీరుస్తారు. హల్లెలూయా. రాజ్యాధికారాన్ని ఇచ్చాడు యేసు ప్రభు, రాజ్యాధికారాన్ని ఇచ్చాడు, వాడు రాజ్యపు అధికారం. అందుకే ఇక్కడ కూడా ఒక ధనవంతుడు ఉన్నాడు, అతనికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, యేసు ప్రభు రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు రాజ్యాధికారాన్ని పొందుకోవడానికి అతనికి అడ్డుగా ఉన్నది ఏంటంట, అతడు మిక్కిలి ధనవంతుడు గనక అని అంటాం. మిక్కిలి ధనవంతుడు కదా, మిగులు ఉంది ధనం, ఉన్న ధనం కంటే మిగులు ఉంది, ఎక్కువ ఉంది కాబట్టి ఆ ధనం ఏం చేసిందో అతన్ని ఆపేసింది. ముఖము చిన్నబుచ్చుకున్నాడట, ముఖము చిన్నబుచ్చుకొని వ్యసన పడుతూ, ఎందుకు వచ్చావా ఈయన దగ్గరికి, అనవసరంగా వచ్చామే అని వ్యసన పడుతూ యేసు ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. అయితే ప్రియులారా, దేవుని వాక్యము ఏం సెలవిస్తుందంటే, మత్తయి రాసిన సువార్త